అమ్మ వంట అమ్ములింటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నాకు మార్నింగ్ అనిపించింది అనమాట, స్వామికి ఏం చేయాలి. ఎప్పుడు పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ఇలాంటివి చేస్తాం కదా. వెన్స్డే థర్స్డే నేను స్వామివారికి కూరగాయలతో భోజనం పంపిస్తా, నివేదన. స్వామిని మనం ఎలా భావించుకుంటే అలా మనకి ఏదైతే చేయాలని అనిపిస్తుందో అది స్వామికి పెట్టి మనం తింటే చాలా సంతృప్తిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను స్వామికి వెజిటబుల్ రైస్ చేస్తున్నాను. ఎలా అంటే ఆల్రెడీ ఇక్కడ అన్నం పెట్టేసాను, నేను కుక్కర్లో పెట్టాను రైస్. ఇందులో పెట్టేస్తే పొడి పొడిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 1/2 kg రైస్ తీసుకున్నాను, ఆల్రెడీ అన్నం ఉడుకుతుంది అక్కడ. తర్వాత ఇక్కడ నేను ఒక 2 క్యారెట్స్ తీసుకున్నాను, ఒక 7-8 దొండకాయలు, తర్వాత ఒక 7-8 బీన్స్ తీసుకున్నాను. అంటే టోటల్గా ఈ 3 కలిపి ఒక 1/2 kg తీసుకున్నాను నేను కూరగాయలు. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఒక 2 వెల్లుల్లి గడ్డలు ఒలిచి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 2 ఇలాచి, 4 లవంగ, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఇది పెట్టుకున్నాను. మళ్ళీ తాజా కొత్తిమీర, తాజా పుదీనా తీసుకున్నాను. మంచిగా ఇంత కట్ట తీసుకున్నాను పుదీనా. తర్వాత కొంచెం కరివేపాకు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయండి, నాకు సమయానికి లేదు కాబట్టి. ఇవి మన ఇంగ్రీడియంట్స్ అనమాట. దీనితో మనం అన్నం అయిన తర్వాత, చల్లారిన తర్వాత వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలి. ఇందులో ఆలు మిక్స్ చేయట్లేదండి, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే ఇంకా వేసుకోవచ్చు. ఆలు లేకుండా అద్భుతంగా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా మీరు చేసుకోవాల్సిందే. చాలా సింపుల్, చేసేసేయండి. అన్నం ఉడికిన తర్వాత అది చల్లారబెట్టి అప్పుడు నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. చూడండి అన్నం ఎంత చక్కగా పొడి పొడిగా చల్లారిపోయింది అన్నం అంతా కదా. ఇప్పుడు నేను ఈ పుదీనా మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, కరివేపాకు, క్యారెట్, దొండకాయ, బీన్స్, పచ్చిమిర్చి, అంతే. ఇంకా ఇందులోకి మనకి ఉప్పు, మిరియాల పొడి పడుతుంది, నేను చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇందులో ఉన్న చిన్న సీక్రెట్ అనమాట, అంటే టేస్టీగా రావడానికి మీరు ఏదైనా సరే ఇలా మనం కొంచెం ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క ఉంది కదా, ఇది ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి ఈ ముద్ద దంచి పెట్టుకోవాలి. మనం ఇలా దంచుకుంటూ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పోపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసేసుకుందాం. దానికి సరిపడా తీసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఎందుకంటే 1/2 kg రైసే కాబట్టి ఎక్కువ అవసరం లేదు. 2.5, 3 అంతే. అది ఆయిల్ వేడెక్కే లోపల మనం ఇది దంచి పెట్టేసుకుందాం. ఎంత సహజంగా ఉంటుందంటే మనం ఇలాంటివి చేసి స్వామికి కూడా నైవేద్యం పెట్టి అన్నీ ఆయనే ఇస్తున్నాడు కదా మనకి. అన్నీ ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, అన్నీ పెట్టాలి కదా. అలా తింటే కూడా మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఐశ్వర్యానికి ఐశ్వర్యం, మానసిక తృప్తి ముఖ్యంగా. ఇలా అన్నీ దాన్ని చేసుకోవాలి. ఇది అందుకే మీకు వెల్లుల్లిపాయ ముద్ద అని చెప్పకుండా మీకు చూపిస్తున్నా. ఇందులో ఉన్న మీరు ఏదైనా చేసుకోండి. మీరు బిర్యానీ, తర్వాత ఇంకా ఏమంటారు కొన్ని స్పైసీ కర్రీస్ చేసుకుంటారు కదా ఏదన్నా. అంటే నేను నాన్ వెజ్ గురించి ఎక్కువ మాట్లాడాను, అది మాకు అలవాట్లేదు కాబట్టి. సో ఒకవేళ అందులో అయినా సరే ఇదే సీక్రెట్ అన్నమాట టేస్టీగా రావడానికి. ఇలా మొత్తం ఇలా దంచి పెట్టేసుకుందాం మనం. ఈ లోపల మనకు ఆయిల్ వేడెక్కింది. వేడెక్కిన తర్వాత మనం ఇందులో జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఎక్కువ వేసుకోండి, ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. 1.5 స్పూన్కి ఎక్కువ వేసుకున్నాను నేను జీలకర్ర వేసిన తర్వాత ఇందులో అది వేగుతుంది. పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి అంతే. 4 పచ్చిమిర్చి నేను కట్ చేసి పెట్టేసుకున్నాను, 4. ఇది వేసుకొని తర్వాత ఇందులో మనం ఫస్ట్ ఈ కూరగాయలు ఏమైతే ఉన్నాయో అవన్నీ, క్యారెట్స్, తర్వాత బీన్స్, ఈ దొండకాయ. అన్నం మాత్రం బాగా చల్లారండి, అది గుర్తుపెట్టుకోండి. ఇది చక్కగా ఇది మనం కలుపుకోవాలి. కొంచెం కలుపుకొని ఇందులోనే మనం ఏం చేయాలంటే వెజిటేబుల్స్ కూడా ఉడుకుతాయి, వెజిటేబుల్స్ కూడా అందులో అవి మగ్గుతుంటాయి. మనం అన్నానికి సరిపడా అంటే 1.5 స్పూన్ వేసేసుకున్నాను నేను సాల్ట్. ఇందులో నేను వేసేసుకొని తర్వాత ఇది ఒక్కసారి చక్కగా కలపాలి. ఇది కలిపి ఇందులోనే పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే, ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, వేసుకోవాలి. ఎంత వేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది. కరివేపాకు అన్నీ ఒకసారి వేసేసుకుంటున్నాను చూడండి మీరు. కరివేపాకు
ఇవన్నీ వేసేసుకున్నానా, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలపాలి దీన్ని. చూడండి ఎంత నైస్గా కనిపిస్తుందో, ఇప్పుడు చూస్తేనే ఇంత నైస్గా కనిపిస్తుంది. క్యారెట్, దొండకాయ, పుదీనా, కరివేపాకు, ఆల్రెడీ సాల్ట్ వేసేసాను, జీలకర్ర గుర్తుపెట్టుకోండి మీరు ఇది, సరేనా? వేసేసి ఇది ఏం చేయాలంటే మనము కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని దీనిపైన ఒక మూత పెట్టాలి, ఎందుకంటే కూరగాయలు కొంచెం మగ్గాలన్నమాట. మూత పెట్టేసి ఇది మగ్గిన తర్వాత మళ్ళీ మనం పెట్టుకొచ్చేద్దాం. ఇప్పుడు ఇది మగ్గుతున్నాయి కదా, ఇంత శుభ్రంగా మడిగా నేను మడితో ఇది స్వామికి నైవేద్యం కోసం తయారు చేస్తున్నాను. మడి అంటే మన భారతీయ సనాతన ధర్మంలో చాలా దానికి ప్రాముఖ్యత ఉంది. అంటే శుచిగా శుభ్రంగా మనము ప్రత్యేకంగా స్వామివారి నివేదన కోసం, స్వామివారి పూజ కోసం ఉన్న వస్త్రాలనే మనం కట్టుకోవాలి. మనం కట్టుకొని ఆ తర్వాత అదే వస్త్రాలతో మనం వంట చేయాలి, తర్వాత పూజ చేయాలి, స్వామికి నైవేద్యం పెట్టాలి. ఇది మడి అంటారన్నమాట. ఉతికిన వస్త్రాలకి మడికి తేడా ఇదే ఉంటుంది. ప్రత్యేకంగా స్వామివారి కోసమే ఇక్కడ దేవుడి కోసం మనం పక్కన పెట్టుకోవాలి. అంటే ఈ సందర్భంగా మడి వంట కూడా చెప్తున్నాను. ఇలా మనం నైవేద్యం పెట్టినప్పుడు మనకి చాలా ఆత్మసంతృప్తి అంటే ఏంటంటే మనకి ఆ లోపల ఆత్మారాముడు ఉంటాడు కాబట్టి భగవంతుడు మన మనసు తృప్తి చెందితే భగవంతుడు తృప్తి చెందినట్టు. ఇంకొకటి ఏంటంటే మడి అంటే స్వామికి అంటే ఆలయ అర్చకులు ఎవరైనా సరే, అర్చకత్వం చేసే వాళ్ళైనా, ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే సమహస్రీనాలు చేయించుకోవాలి ఆ గురువు గారితోని. మేము సమహస్రీనాలు అంటారు వాటిని, మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి తెలుసు. సమహస్రీనాలు అంటారు అనమాట. శంఖచక్రాలు వేస్తారు మాకు. ఆ శంఖచక్రాలు వేయించుకుంటే మేము ఆలయంకి మేము నైవేద్యం చేయడానికి మేము పనికొస్తాం అన్నమాట. లేకుంటే ఆలయానికి మాత్రం నైవేద్యం పెట్టడానికి మేము అసలు పనికే రాము. ఇది అర్చకత్వంలో ఉన్న ప్రాముఖ్యత, అంత విశిష్టత అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకిది కూరగాయలన్నీ మగ్గిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఒక్కసారి మనం ఇవన్నీ మగ్గిపోయినాయి మనకి. ఓకేనా? ఇలా జస్ట్ ఇట్లా అంటే కొంచెం కట్ అయితే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం రైస్ ఇందులో వేసేసుకుందాం. ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాము, చూసుకోండి. ఈ రైస్ అంతా ఇందులో చల్లగా పొడి పొడిగా కావాలి. రైస్ అంతా పొడి పొడిగా అయిన తర్వాత ఈ రైస్ ఇందులో వేసేసుకోవాలి. అన్ని రకాలుగా మనం ఏం చేసుకుంటామో ప్రతి ఒక్కటి స్వామికి నివేదన చేసి మనం తినడంలో ఎంత బాగుంటుందంటే, అందుకే నేను చెప్తున్నాను కదా, అర్చకత్వం అంటే మామూలు విషయం కాదు మరి. కాబట్టి దేశమేంటి ప్రపంచమంతా కాపాడేది అర్చకులే. అంటే ఉదయం లేవగానే వాళ్ళు ఆలయానికి వెళ్ళి పూజలు చేసి మేం బాగుండాలని కోరుకునే వాళ్ళు కాదు అర్చకులు. ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకునే అర్చకత్వంలో ఉన్న మాధుర్యం ఇంతో అంతా కాదు. అందులో ఉన్న శ్రమ మామూలు శ్రమ కాదు. అది శ్రమ అని అనుకోం కాబట్టి, ఇష్టంతో చేస్తాం కాబట్టి ఏదైనా ఇష్టంగా చేస్తూ స్వామికి భక్తితోని పరమ పవిత్రంగా నైవేద్యం చేసేటప్పుడు కూడా నిజంగా మాట్లాడకూడదు. ఇది చెప్పాలి అంటే మడి వంట ఎలా ఉంటుంది చెప్పాలి సమాజానికి, నా చుట్టూ ఉన్న సమాజానికి అనే ఉద్దేశంతో నేను చేసి చూపించడం జరుగుతుంది. ఇదన్నమాట. ఇట్లా చక్కగా మనం ఇదంతా కలుపుకోవాలి. లోకాన్ని చల్లగా చూడుతుంది అని కోరుకునే అర్చకుడి కంటే మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? కాబట్టి అర్చకుడిని గౌరవించండి, ఆదరించండి. అర్చకుడిని ఎక్కడెక్కడైతే చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో అర్చకులకి ఎలాంటి భృతి ఉండదు, ఎక్కువ ఎలాంటి ఆదాయం ఉండదు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఆలయాల్లో వెళ్ళి కోట్ల డబ్బులు సమర్పించుకుంటున్నారు కదా. తిరుమలలో రమణ దీక్షితులు గారు కూడా అదే చెప్పారు. ఇక్కడ అన్నింటికీ డోనర్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీరు చిన్న చిన్న గ్రామాల్లో వెళ్ళి సేవ చేయండి, అర్చకుడికి ఉపాధి కల్పించండి, ఆలయాలను ఉద్ధరించండి అని చెప్తారన్నమాట ఆయన. అది పాటించండి, అప్పుడు భగవంతుడు కూడా తృప్తి పడతాడు. ఈరోజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అనిపిస్తుందా? ఇలా ఇది కొంచెం సిమ్లో పెట్టేస్తాను నేను. ఇది ఇలా అవుతూ ఉంటుంది. మనం ఇలా మధ్య మధ్య ఒక నిమిషానికి ఒకసారి, ఒక 2 నిమిషాలకు ఒకసారి ఇది కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇందులో కాస్త మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం కారం అవసరం లేదు, మిరియాల పొడి వేసేసుకోవాలి, సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ అంతే మిరియాల పొడి వేసేసుకొని దీన్ని బాగా కలిపి మధ్య మధ్య ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మధ్య మధ్య కలిపేసి ఆ తర్వాత దించేసుకుంటే మన కలిపేస్తూ స్వామివారికి మనము నివేదన రెడీ చేసేసి స్వామివారి పాత్రలో
మనం పెట్టడమే, స్వామి వారికి నివేదన చేయడమే తరువాయి అన్నమాట. ఇలా కలిపేసుకుంటే మనకు వెజిటేబుల్ రైస్ రెడీ. ఇంకా కొంచెం 2 నిమిషాల తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? సో మనము 2 నిమిషాలకు ఒకసారి, నేను 5 నిమిషాలు, అంతే 5 నిమిషాలు కూడా పట్టదు, ఇలా మంచిగా చక్కగా కలిపేశాను. ఇంకొకటి ఏంటంటే, నేను పోపులో పుదీనా, వెజిటేబుల్స్ ఇవన్నీ వేసిన తర్వాత వెల్లుల్లిపాయ ముద్ద నేను మీకు చెప్పడం మర్చిపోయాను, అది స్కిప్ అయిపోయింది. అది కొంచెం సగం వెల్లుల్లిపాయ ముద్ద మనం తాలింపులో వేసేసుకోవాలి, ఇంకా సగము మనం అన్నం ఇది మొత్తం అంతా కంప్లీట్ అయ్యే ముందు ఒక 2 నిమిషాల ముందు వేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మంచిగా కలిపేసి అప్పుడు దింపుకుంటే అద్భుతమైన వెజిటేబుల్ రైస్ రెడీ అన్నమాట. మీరు నిజంగా చేసేసుకొని అది మీరు మళ్ళీ నాకు చెప్పండి తప్పకుండా. ఇప్పుడు నేను వెజిటేబుల్ రైస్ నేను మీకు చూపిస్తున్నాను, ఇలాగే చూపిస్తున్నాను, నేను షిఫ్ట్ చేయకుండా. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యమైన విషయం, నైవేద్యం చేయడం కూడా, నైవేద్యం చేసిన తర్వాత 3 గంటల లోపలే స్వామికి నైవేద్యం సమర్పించాలన్నమాట, అంతకు మించి దాటకూడదు. ఇలాంటి నియమాలు చాలా ఉంటాయి అర్చకత్వంలో. అది ఆ భారతీయ సనాతన ధర్మాలు పాటించాలి ఇష్టపడే వాళ్ళకి ఇదంతా చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. సో ఇప్పుడు మనకి వేడివేడిగా స్వామివారికి, అమ్మవారికి మనము నైవేద్యం రెడీ చేసాము. వెజిటేబుల్ రైస్ రెడీ. చాలా వేడిగా ఉంది, తప్పకుండా చేసుకోండి. తప్పకుండా మీరు నా వంటలన్నీ చూడండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. నా వంటలన్నీ చూడాలి, మీరు ఆదరించాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీ. మీరు ప్రతి ఒక్కరూ నా మీద అభిమానంతో నా వీడియోస్ ఒక్కొక్కరు 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్స్ కూడా పెంచండి. అంతవరకు మళ్ళీ మంచి అద్భుతమైన వంటతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.